ఆ పెళ్లి నీ జీవితంలో ఓ అద్భుతమైన జ్ఞాపకంగా మిగలాలి. ఏంటి డాడీ మీరు ఎంత క్రేజీగా ఆలోచిస్తున్నారు? అవునమ్మా, ఇట్స్ మై డ్రీమ్. అందుకే ఆ రేంజ్లో మన స్టేటస్ కి తగ్గ కుర్రాడి కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నానమ్మా. నీకు తెలియకుండా పెళ్లి పందిరికి ప్రకటనలు ఇచ్చానమ్మా. చాలా మందిని చూశాను. అందముంటే చదువు ఉండదు, చదువుంటే సంస్కారం ఉండదు. ఇవన్నీ ఉంటే మనకి తగ్గ హోదా స్టేటస్ ఉండదు. అందుకే నాకెవరూ నచ్చలేదమ్మా. ఫైనల్గా మన హోదాకి స్టేటస్కి తగ్గ వాళ్ళని ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేశానమ్మా. చూడమ్మా, ఈ అబ్బాయి సెంట్రల్ మినిస్టర్ గారు అబ్బాయి. ఇతను ఎన్ఆర్ఐ. ఈ అబ్బాయి బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కొడుకు. ఇతను ఇంటర్నేషనల్ బ్యాంక్ సీఈఓ. ఏంట్రా ఒక్కసారిగా అలా డల్ అయిపోయావు? ఎవరు నచ్చలేదా? అది కాదు డాడీ. అసలు పెళ్ళే ఇష్టం లేదా? అలాంటిదేం లేదు డాడీ. మరి నాకు పెళ్లి చేయడానికి మీరింత గొప్పగా ఆలోచిస్తున్నారంటే నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు డాడీ. నిజంగా మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం డాడీ. నో నో నో, నువ్వే నా అదృష్టమమ్మా. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ కళ్ళల్లో నీళ్ళేమిటమ్మా? ఏడుస్తున్నావా? నువ్వేడిస్తే నేను తట్టుకోలేనమ్మా. నా నిర్ణయం చెప్తే మీరెంత బాధపడతారోనని ఆలోచిస్తూ భయంతో. అదేంటమ్మా, నీ పెళ్లి గురించి నాకెన్ని అభిప్రాయాలు ఉన్నాయో నీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదమ్మా. డాడీ. ఏంటమ్మా, నువ్వెవరినైనా ఇష్టపడి ఉంటే చెప్పు, వాళ్లతో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను. డాడీ. ఎవరమ్మా అదృష్టవంతుడు? వికాస్ అని హైదరాబాద్లో ఉంటాడు డాడీ. ఇంక చాలమ్మా. డాడీ, అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు, బట్ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే డెడికేషన్ ఉంది. నా అందం చూసో మా ఆస్తిని చూసో అతను నన్ను ప్రేమించలేదు డాడీ. నన్నుగానే ప్రేమించాడు. అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. జెంటిల్మెన్ డాడీ. ఇంతకన్నా ఇంకేం కావాలి డాడీ? ఇవన్నీ ఉన్నాయి, ఓకే. మన రేంజ్కి సరిపోయే హోదా కావాలి. ఆ హోదా అతనికి లేదు కదమ్మా. మనకుంది కదా డాడీ. మనకున్నప్పుడు నాకొచ్చే అల్లుడు కూడా ఉండాలి కదమ్మా. నా దగ్గర డబ్బుంది, పవర్ ఉంది, పదవి ఉంది. అలాంటప్పుడు నాకొచ్చే అల్లుడికి నాకంటే ఎక్కువగా ఉండాలనుకుంటాను. అది నా ప్రిస్టేజీ. నేనే కాదు, ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఇలాగే ఆలోచిస్తాడు. డాడీ, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానా? నువ్వు ప్రేమించినందుకు బాధగా లేదు, కానీ అలాంటి వాణ్ణి ప్రేమించినందుకు బాధపడుతున్నాను. ఆ మిడిల్ క్లాస్ కుర్రాడిలో ఏం చూసి ఏముందని ప్రేమించావమ్మా? నువ్వింత లో ప్రొఫైల్లో ఉన్నవాణ్ణి ఇష్టపడతావని నేను ఊహించలేదు. నాకెందుకో నువ్వు తొందరపడి ప్రేమించావనిపిస్తోంది. ఇంకోసారి స్థిమితంగా ఆలోచించు. అది కాదు డాడీ. ఐఎమ్ సారీరా, నేను ఆ అబ్బాయిని అల్లుడిగా అంగీకరించలేను.
డాడీ ఇంక నీ పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నాదే ఫైనల్. దయచేసి ఈ డాడీని హర్ట్ చేయొద్దు. డాడీ మీరు నన్ను హర్ట్ చేశారు. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయికి ఫ్యామిలీ మెంబర్స్కి మాట ఇచ్చాను. అంటే నీకు నువ్వుగా సొంత నిర్ణయం తీసుకున్నావా? అవును. మిమ్మల్ని ఒప్పిస్తానని నమ్మకంతో మాట ఇచ్చాను. రేణు, ఏంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారే అనుకోవద్దు. మనకు లవ్ కంపల్సరీ కాదమ్మా, అవసరానికి మాత్రమే. సారీ డాడీ, నాకు అదే జీవితం. అయితే ఆ అబ్బాయిని మర్చిపోవా? మర్చిపోలేను. మర్చిపోవడం, పార్టీలు మారడం మనలాంటి వాళ్ళకి ఫ్యాషన్ అమ్మా. నేను ఫ్యాషన్ కోసం ప్రేమించలేదు, క్యారెక్టర్ నచ్చి ప్రేమించాను. ఇంకోసారి ఆలోచించమ్మా. రెండోసారి ఆలోచించడానికి నేనేం మోసగాన్ని ప్రేమించలేదు, మనసున్న వాడిని ప్రేమించాను. డిసైడ్ అయ్యావా? డౌట్ లేదు. నేను పొలిటీషియన్ని, నీ ప్రేమ అర్థం కాకపోవచ్చు. నేను మీ కూతుర్ని, అర్థమయ్యేటట్టు నేను చేస్తాను. అయితే నీ నిర్ణయం మార్చుకోవా? నేను నిర్ణయం తీసుకుంది పెళ్లి చేసుకోవడానికి, మార్చుకోలేను. వికాస్, తాతయ్య, నాకు అర్జెంట్గా 1000 రూపాయలు కావాలి. డ్రెస్ కోసమా? అవును తాతయ్య. వార్డ్రోబ్ నిండా డ్రెస్సులు ఉన్నాయి, మళ్ళీ కొత్త ఎందుకమ్మా? మొన్న ఫ్యాషన్ షోలో డెడ్లీ డిజైన్స్ చూసాను తాతయ్య. అవి నిన్ననే మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. మా క్లాస్మేట్స్ అందరికంటే ముందు నేనే వెళ్ళి పర్చేస్ చేయాలి. అందరికంటే ముందే డ్రెస్ కొనాలి అని స్పోర్టివ్నెస్ చూసావు. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ తాతయ్య. బట్టల మీద ఉన్న శ్రద్ధ భవిష్యత్తు మీద పెట్టు. ఆ రోజు నువ్వు అడక్కపోయినా నేనే ఇస్తాను. మన అవసరాలకి సరిపడే బట్టలు కావాలి కానీ బాగుంది కదా అని పనికిరాని అనవసరమైనవన్నీ కొనకూడదమ్మా. డ్రెస్సులో మనం అందంగా ఉండాలి కానీ అందం కోసం డ్రెస్సులు కాదు. అంటే మీరు నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వరా? కామన్ సెన్స్ లేకుండా నేను డబ్బులు ఖర్చు పెట్టను. సారీ. ప్లీజ్ తాతయ్య. నీ చదువు గురించి చెప్పు, ఖర్చు పెడతాను. పుస్తకాలు కావాలంటే చెప్పు, కొని పెడతాను. నీ షోకులకి షికార్లకి అంటే నేను ఇవ్వను. ఫ్యాషన్స్ మీద ఉన్న శ్రద్ధ లెసన్స్ మీద పెట్టు, ఆ తర్వాత ఆలోచిద్దాం. తప్పుకో. ఎరా శంకరం, రోజు క్లబ్కి వెళ్ళి ఆడేవాడివి, ఇవాళ ఇల్లే క్లబ్ అయిందా? క్లబ్కి ఇంటికి పెద్ద తేడా లేదులే నాన్న. ఏం డబ్బులు లేవా? మీరు ఇస్తారా నాన్న? ఆ? వెళ్ళండి నాన్న, వెళ్ళండి. అమ్మా, తాతయ్యని అడిగావా? ఏమన్నారు? ఇంకేమంటారు? 100 కారణాలు చెప్పి వట్టి చేతులు చూపించుంటారు. చూసారా అది ఎంత బాధపడుతుందో? మీ నాన్నగారు పరాయి వాళ్ళకు పనికొస్తారు గాని సొంత వాళ్లతో మాత్రం పరాయి వారిలా ప్రవర్తిస్తారు. అదేదో సామెత చెప్పినట్టు అన్నయ్య పెళ్లి కాని అమ్మా, నీకు ఒక బట్టల షాపే గిఫ్ట్గా ఇస్తాను, సరేనా? సరే, నువ్వే ఆడాలి. నేను ఒక ఆట ఆడతాను, నాకు ముక్కేయండి. ఇంట్లో ఎవరు డబ్బులు ఇవ్వకపోతే ఇలాగైనా సంపాదించుకుందామని. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. ఇంగ్లీష్లో డిసిప్లిన్, తెలుగులో క్రమశిక్షణ అనే చక్కటి పదాలున్నాయి. వాటి అర్థం ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఆ అర్థం అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ పాటించరు. నువ్వు అస్సలు పాటించలేదు.
నీలాంటి ఇండిసిప్లైన్ స్టూడెంట్స్ని నేను అసలు టాలరేట్ చేయను. సారీ సార్, ఈ రోజు నుంచి నేను డిసిప్లైన్గా కాలేజ్కి వస్తాను. మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నావా? పర్సనల్ ప్రాబ్లం వల్ల డిస్టర్బ్ అయ్యి కాలేజ్కి రాలేకపోయాను సార్. నీ ప్రాబ్లమ్స్ ఏంటి? కాలేజీకి ఎందుకు రావట్లేదు అన్నది మాకు సంబంధం లేదు. కాలేజ్ ప్రొమిసెస్లో నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అన్నదే మేము చూస్తాం. యు ఆర్ ఇర్రెగ్యులర్. సో నీ అడ్మిషన్ క్యాన్సిల్. టీసీ తీసుకొని వెళ్ళిపో. ఓకే సార్, అలాగే టీసీ తీసుకుని వెళ్ళిపోతాను. బట్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. ఏంటో చెప్పు. సుబ్బారావు సార్. ఆ రోజు వీళ్ళింటికి ఫోన్ చేసి మాట్లాడింది నువ్వే కదా? అవును సార్. ఏం జరిగిందో చెప్పు. మీ గురించి అడగగానే మీ నాన్నగారు ఫోన్ కట్ చేశారండి. మళ్ళీ చేసి కాలేజీ ఫీజు డ్యూ డేట్ గురించి చెప్పానండి. అసలు అమృత ఎవరో మాకు తెలియదు, ఆ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని ఫోన్ పెట్టేశారండి. నువ్వు వెళ్ళి ఈ అమ్మాయి ఫైల్ తీసుకురా. అలాగే సార్. మీ ఇంటికే కాదు, హాస్టల్కి కూడా ఫోన్ చేశాం. నీ ఫ్రెండ్ సుబ్బలక్ష్మిని పిలిపించి అడిగాం. ఎవ్వరూ నీ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలేం జరిగింది? క్యాంపస్లో నీ గురించి చాలా బ్యాడ్గా చెప్పుకుంటున్నారమ్మా. సార్, నాకు మీరు రీఅడ్మిషన్ ఇస్తానంటే నా ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్తాను సార్. సర్లే, అవన్నీ నాకు అవసరం లేదు. సార్, స్టూడెంట్గా నీ ఎడ్యుకేషన్ ట్రాక్ రికార్డ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. నీలాంటి గుడ్ స్టూడెంట్కి ఇలాంటి పొజిషన్ రావడం వెరీ బ్యాడ్. రేపటి నుంచైనా కాలేజీకి కరెక్ట్గా రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ రేపటిలోగా ఫీజులన్నీ కట్టేయాలి. అలాగే సార్. ఇంకో ముఖ్య విషయం, మీ పేరెంట్స్తో నేను మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి షూరిటీ తీసుకున్న తర్వాతే నీ అడ్మిషన్ క్లియర్ చేస్తాను. అలాగే సార్. ఇంగ్లీష్లో టైం, తెలుగులో సమయం అనే చక్కని పదాలు ఉన్నాయి. వాటి అర్థమేంటో నీకు తెలుసా? తెలుసుకున్నాను కాబట్టి రీఅడ్మిషన్ తీసుకున్నాను సార్. మరి ఇంకా ఇక్కడే ఉన్నావే? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీ అడ్మిషన్ క్యాన్సిల్. టీసీ తీసుకుని వెళ్ళిపో. క్యాంపస్లో నీ గురించి చాలా బ్యాడ్గా చెప్పుకుంటున్నారమ్మా. రేపటిలోగా ఫీజులన్నీ కట్టేయాలి. మీ పేరెంట్స్తో నేను మాట్లాడాలి. ఈ గొడవలు అపార్థాలు లేకుండా ఉంటే ఊరి నుంచి నాన్న వచ్చి నా కాలేజ్ ఫీజు కట్టేవారు. హాస్టల్కి వచ్చి నన్ను చూసి సంతోషంగా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కాలేజ్ ఫీజు ఎలా కట్టాలి? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి? చేయగలిగినంతలో ఒక మంచి ఫ్రెండ్గా నీకే సహాయం కావాలన్నా చేస్తాను. అలాగే నీకెప్పుడు తోడుగా నీ ఆశయాలకు అండగా ఉంటాను. సాగర్ ఇప్పటికే నా గురించి చాలా రిస్క్ తీసుకున్నాడు. నా కోసం కొత్త బట్టలు కొన్నాడు. మళ్ళీ ఇప్పుడు తనని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నీకు ఎప్పుడు
ఏ సహాయం కావాలన్నా ఈ తాతయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో. తాతయ్య కూడా నా కోసం చాలా చేశారు. భోజనానికి ప్రాబ్లం అవుతుందని వంట సామాన్లు కూడా తెచ్చిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఫీజు కోసం